కాంతమ్మ గారు, నువ్వా సుధా? చూడు సుధా, కాంతమ్మ ఏంటే అమ్మ అంటే అమ్మ. నేను అమ్మలా ఉన్నానా? నాకు ఎంత వయసు అయింది అనుకుంటావు? ఈ చైత్ర మాసం పోతే 22 వస్తాయి. సరేనమ్మా. అదుగు మళ్ళీ నన్ను అమ్మ అని పిలుస్తున్నావు, నాకు ఇష్టం లేదు సుధా. నేను నిన్న సుధా అని పిలుస్తున్నానా, నువ్వు నన్నే కాంతం పిలు, బాగా ఉంటుంది. అది సరేనండి. మరి ఏదన్నా రహస్యంగా మాట్లాడాలా? లోపలికి రమ్మంటావా? అబ్బే అక్కర్లేదండి. ఏం లేదండి, రాధిక ఏజెన్సీస్ అనే కంపెనీకి నన్ను ఇంటర్వ్యూకి రమ్మన్నారు. అరగంటే టైం ఉంది. ఈ బిజీ అవర్ లో బస్సులు దొరకడం చాలా కష్టం. సరే. లాండ్రీలో బట్టలు ఉన్నాయి, తెచ్చుకోవాలి. సరే. అందుకని 2 రూపాయలు అప్పించారంటే బాగుంటుంది. ₹2 ₹5 ఇస్తాను. నీవు తిరిగి అక్కర్లేదు. ఒకరికి ఒకరు అవసరానికి ఆ మాత్రం ఆదుకోకపోతే ఎందుకు? థ్యాంక్స్ అండి. ఎండలు మండిపోతున్నాయి, నువ్వు బస్సులో వెళ్ళవద్దు, టాక్సీయే వెళ్ళు. అలాగేనండి. రాత్రిలో నీ గదిలో ఉడికిపోతుంది కాదే? అవునండి. ఇక్కడ హాయిగా చల్లగా ఉంటుంది. తలుపు తెరిచే వచ్చుతాను. సరేనండి, వస్తానండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్. కానీ ఈ గుడ్ అనేది ఈ దేశంలో ఎక్కడుంది, ఎంతమందికి ఉంది? నేనేదో జనరల్ నాలెడ్జ్ పుస్తకం చదువుకొచ్చాను, అందులో చదివితే చెప్పగలను. కానీ మీరు ఇంత పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతుంటే. ఇంతకీ నువ్వెవరు? నేనా సార్? నెంబర్ 14 నాయకమ్మాల్ స్ట్రీట్, వెస్ట్ మామలం, మెడ్రాస్ 33. నా పేరు సుధాకర్. ఇందులోకి వచ్చాను సార్. ఓ, నువ్వేనా? అవును సార్. విన్నాను, నీ గురించి చాలా చాలా విన్నాను. సార్, సిట్ డౌన్, సిట్ డౌన్. నా గురించి విన్నారా? నెంబర్ 14 నాయకమ్మాల్ స్ట్రీట్, వెస్ట్ మామలం, Yes. మెడ్రాస్ 33. Yes. సుధాకర్ గురించి విన్నారా? ఏ విన్నారు, ఎక్కడ విన్నారు? సస్పెన్స్. సిట్ డౌన్. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 50 NP? సార్, 50 NP విలువ ఎంత? 50 NP. 50 NP సార్. బయట ఆడపిల్లల గోల లేకుండా ఉంటే పబ్లిక్ టెలిఫోన్ బూత్ లో ఈ 50 NP వేసి ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు సార్. విత్ ది 1 రూపీ జనతా భోజనం చేయించే. భారతదేశంలో సగటు మనిషి జీవన ప్రమాణం ఎంత? నేనే సార్. ఓకే మిస్టర్ సుధాకర్, మీరు వెళ్ళొచ్చు. సార్, రేపు 10 గంటలకి రావచ్చు. సార్. మిస్టర్ సుధాకర్, ఇప్పుడు మీరు వెళ్ళవచ్చు, రేపు 10 గంటలకి రావచ్చు. సరే సార్. సార్, నెంబర్ 14 నాయకమ్మాల్ స్ట్రీట్, వెస్ట్ మామలం, మెడ్రాస్ 33. సుధాకర్. సుధాకర్. నెంబర్ 14 నాయకమాల్ స్ట్రీట్, వెస్ట్ మామలం, మద్రాస్ 33. ఓకే సార్. ఓకే. నంబర్ 14 నాయకమాల్ స్ట్రీట్, వెస్ట్ మామలం, మద్రాస్ 33. సుధాకర్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. ప్రభు, నీ దర్శనమైనా దొరుకుతుందేమో గాని నాకు ఉద్యోగం మాత్రం దొరికేటట్లేదు. నేను నమ్ముకున్నవాడిని, కరుణించి ఈ ఉద్యోగమైనా దొరికేటట్టు చెయ్యి. దొరకదు. ఎవరు అపసగన పక్షి? ఓ మీరా? ఆడపక్షి. మిస్టర్, ఏమిటి? మొన్న నా కార్ టైర్ పంచర్ చేసి వెళ్ళావు కదూ? నేనా? ఇదిగో చర్చిలో అపవాదం వేయకూడదు, మహాపాపం. మిస్టర్ 50 NP, దేవుడి ముందు అబద్ధం చెప్పకు, వెళ్లే పని జరగదు. నాన్సెన్స్. పిల్లి శాపానికి ఉట్లు దిగవు. ఆ ఉద్యోగం ఎలా దొరకదో నేను చూస్తాను. ఇప్పుడు కాదు, అప్పుడు చూస్తాను మీ సంగతి. టైం ప్లీజ్. రాహుకాలం.
అదే కారు. ఎంత పొగరు. సార్, కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్స్. యు ఆర్ అపాయింటెడ్ as the general manager of this Radhika agency, సార్. సార్ సార్ వాట్? యు ఆర్ అపాయింటెడ్ as the general manager of this Radhika agency, సార్. సార్ 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 What? You are appointed as the general manager of this Radhika agency, sir. Sir, you clever, huh? Okay. God bless you. What? You are appointed as the general manager of this Radhika agency, sir. What next? Yes, sir. ఇది మీ రూమ్ సార్. అది మీ సీట్ సార్. ఆ సీటుకు మీ వల్ల విలువ గౌరవం రావటం, మీ వల్ల ఆ సీటుకు మర్యాద పెరగటం ముందు ముందు చూడాలి సార్. ఏది ఏమైనా మీరు యువకులు, సమర్థులు, సహృదయులు. మా జనరల్ మేనేజర్ గా వచ్చినందుకు మేమంతా ఎంతో సంతోషిస్తున్నాం సార్. విష్ యూ ది బెస్ట్ ఆఫ్ లక్ సార్. హలో. వీడు ఇక్కడ కూడా తగలడా? ఆ రోజు శెట్టి గారింట్లో ఎంత గొడవ చేశాడు. అమ్మో, అని ఇక్కడ కూడా లోపుగా చూస్తాడో ఏమిటో. మీకోసం ఒక లేడీ వచ్చారు సార్. లేడీ? దుప్పా? ఆడమనిషి సార్. ఆడమనిషి? ఎలా ఉంటుంది? ఎంత వయసు ఉంటుంది? చిన్న వయసే సార్. అందంగానే ఉన్నారు. బతిగా కాంతమ్మ కాదు. ఆల్ రైట్, రమ్మను. సార్, ఫ్యాన్ ఫ్యాన్. ఏసీ 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 వర్క్ చేస్తాం సార్. నాకు తెలుసులే బాయ్. ఫ్యాన్ ఫ్యాన్. ఓహో, ఫ్యాన్ వచ్చేసిందన్నమాట. థ్యాంక్ యూ. ఫ్యాన్ వేసాను సార్. Excuse me, sir. Yes. Your good name, please. Radhika. Radhika. మిస్టర్ 50 NP, దేవుడి ముందు అబద్ధం చెప్పకు. వెళ్లే పని జరగదు. Who are you? What do you want? మీ కంపెనీలో స్టెనో టైపిస్ట్ పని ఖాళీగా ఉందని విన్నాను సార్. ఉంటే? నాకు షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ వచ్చు సార్. వస్తే? ఆ పోస్ట్ నాకు ఇప్పిస్తారేమోనని. ఇస్తే? చాలా థ్యాంక్స్ సార్. నో నో థ్యాంక్స్. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? ఇంటర్వ్యూకి. హ్యావ్ యూ సీన్ రెడ్ రోజెస్? సార్, ఎర్ర గులాబీలు అని తెలుగు సినిమా చూసావా? లేదు సార్. అందుకనే ధైర్యంగా వచ్చావు. సార్, ఆ ఉద్యోగం ఎలాగైనా నాకు ఇవ్వండి సార్. ఎస్. ఆ రోజు కారులో వచ్చి టెలిఫోన్ బూత్ దగ్గర అంత అల్లరి చేసావు కదా? అది సొంత కారు కాదు సార్, నా ఫ్రెండ్ది. ఫ్రెండ్స్ కారా? సొంత కారు కానప్పుడే ఇంత పొగరు, ఇంత పోజా? ఆల్ రైట్ ఆల్ రైట్. సర్టిఫికెట్స్. బిఏ ఎకనామిక్స్ సార్. చూస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ షర్ట్ అంత మురికిగా ఉందే. 50 NP ఇస్తే లాండ్రీలో ఉతికిస్తారు కదా సార్? Shut up. Take it and get out.
సార్ కావాలంటే 50 NP. I say take it and get out. సార్ నేను BA ఎకనామిక్స్. I say take it and get out. సార్ BA ఎకనామిక్స్ అంటే take it and get out and బయటికి పోమని సార్ BA ఎకనామిక్స్ బయటికి పో 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 బయటికి సార్ బాస్ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. వాట్? బాస్ మిమ్మల్ని పిలుస్తున్నారండి. మీ బాస్ కోపిస్తే? ఏమన్నా సార్? మీ బాసు చాలా కోపిస్తే అని అడుగుతున్నాను. చూడబోతారు కదా సార్. ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చూపుల్లో నా రవిచ్చే